ఏ పని కావాలన్నా జలంతా టైం ఇవ్వాలి, 4 వద్దులు ఆగాలి. అట్లా కాకుంటే పోయి మంత్రిసార్ల ఇంటి ముంగడ కూర్చోవాలి. వాళ్ళు టైం ఇస్తే పోయి మాట్లాడి మన తిప్పలే చెప్పుకోవాలి. రేవంత్ సారు ఏ దావకానకో ఇంకో కాడికో పోయినప్పుడు మందిలో నిలబడి రేవంత్ అన్నా అని పిలవాలి. అప్పుడు సారు చూస్తాడు, తిప్పలే చెప్పుకోవాలి. కానీ ఇట్లా చేసుడైతే మంచిగా లేదు. ఈ చదువుకునే పొలగాళ్లకు ఏం పని పాట లేకుండా పోతున్నదుల్లా. చదువుల మంత్రి రేవంత్ సారు మీద ఊకూకనే గరమైతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు కాడ సర్కారు బడుల టీచర్లు లేరట. 10వ తరగతి చదివేటోళ్ళకే పంతులు తక్కువ ఉన్నారట. మా చదువులు ఎట్టనని వాళ్ళు ధర్నాకు కూర్చున్నారు. 10వ తరగతి చదువుతున్నా, మాకు టీచర్స్ లేరని చాలా ఇబ్బందిగా ఉంది. మాకు 2 సబ్జెక్టులు ఉన్నాయి ప్రెసెంట్గా. అయితే మాకు టీచర్స్ కావాలి. టీచర్స్ లేకుండా మాకు చాలా ఇబ్బంది ఉంది. మేము కూడా ఇక వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతున్నాం. ఒక 10 డేసే మాకు టీచర్ వస్తే ఉంటాం ఈడ, లేకపోతే వేరే స్కూల్కి వెళ్ళిపోతాం. కానీ సీఎం సారు బట్టి సారు ఎంత బిజీగా ఉన్నారు. వాళ్ళకు నిమిషం టైం కూడా దొరుకుతలేదు. రాష్ట్రం కోసం నిద్ర లేకుండా తిండి లేకుండా తిప్పల పడుతున్నారు. రోజుకు ఏం తక్కువ 20 గంటలు పని చేస్తున్నారు. అసలు చిన్న చిన్న అయితేనే ఉంటాయి. దానికి ఇంత లొల్లి వేస్తారా నుల్లా? జరంతా ఓర్చుకోవాలి. రేవంత్ సార్కు టైం దొరికినప్పుడు దీని మీద రివ్యూ చేస్తాడు, మాట్లాడతాడు. చదువుల మంత్రి రేవంత్ సారే, కానీ సార్కు టైం దొరకొద్దా? ఈడికే 6-7 మంత్రులు చేయాల్సిన పని సార్ ఒక్కడే చేస్తున్నాడు. నిన్నగాక మొన్న ఓ కొత్త డిపార్ట్మెంట్ పెడితే దానికి పెద్ద సారు కోలు కూడా సారే తీసుకున్నాడు. అసలు జరంత టైం పడుతుంది కదా. అసలు పబ్లిక్ కు ఓపిక లేకుండా పోతున్నది. సారు మనసును ఎందుకు అర్థం చేసుకుంటలేరో ఏమో పోన్రి. ఎగిలి వారక ముందే లేస్తున్నాడు. నడి రాత్రి అయినా నిద్ర పోకుండా రాష్ట్రం గురించే ఆలోచన చేస్తున్నాడు. అటు బట్టి సారు కూడా రేవంత్ సార్ను చూసి ఇంకింత జోరు మీద పని చేస్తున్నాడు. అసంటోళ్ళ మీద గరమవుడే మంచిగా లేదు. పోయిన సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు టీచర్లు ఉన్నారా? అప్పుడు ఎందుకు అడగలేదు? ఇప్పుడు వాళ్ళు ఎగేస్తేనే వచ్చి రేవంత్ సారు సర్కారు మీద మాట్లాడుతున్నారు కదా. రేవంత్ సారుకు అన్ని తెలుసు. ఎవరెవరు ఏడికెళ్ళి ఎటుపోతున్నారు, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు ధర్నాలు చేస్తున్నారు అనే ముచ్చట్లన్నీ తెలుసు. టైం వచ్చినప్పుడు అన్నిటికీ జవాబు చెప్తాడు. అందుకే ఇసొంటి చేయకుండ్రి, సారుకు కోపం తెప్పియకుండ్రి.